హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం టిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్ళను వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళుంటే తీసేసుకొని ఓన్లీ సగ్గుబియ్యాన్ని మాత్రమే వేసుకోండి. 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా మెత్తగా నలుపుకొని వేసుకోవాలి. 1 చిన్న క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. 1 ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండికి బదులుగా బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. నీళ్ళు ఏమీ వేసుకోకూడదు. నీళ్ళు వేసుకోకుండా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కొని చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. అరచేతిలో వేసుకొని చిన్న చిన్న టిక్కీల్లాగా ఇలా రౌండ్గా కొద్దిగా మందంగా ఉండేలా చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి షాలో ఫ్రై కోసము నూనెని వేసుకోవాలి. నూనెని మీడియంగా వేడి చేసుకోవాలి. ఇలా మీడియం హీట్ అయిన తర్వాత టిక్కీలని ఒక్కొక్కటిగా స్లోగా పెట్టుకోవాలి. నూనెలో ఇలా వరుసగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు సన్నటి మంట పైన వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని నూనెలో వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే మిగతావి కూడా సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నిదానంగా బాగా ఫ్రై చేసుకోండి. లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. సగ్గుబియ్యంతో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెయ్యమని అడుగుతారు. అంత బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.